ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? అమ్మ దయ వల్ల అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, ఈరోజు అమ్మవారు ఏమి సందేశం ఇవ్వబోతూ ఉన్నారో మనం ఎంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని అమ్మవారిని కోరుకుంటూ ఈరోజైతే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఈరోజు అమ్మవారు ఏమి సందేశం అంటే కనుక, బిడ్డ నేను చెప్పే ప్రతి మాటను కూడా నువ్వు జాగ్రత్తగా ఆలకించావు అంటే కనుక నీ భవిష్యత్తు ఎంతో బాగుండేలా నేనే చూస్తానమ్మా, బాగుంటుంది కూడా అంటూ అమ్మవారైతే ఈరోజు చక్కగా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్. బిడ్డ, ఇక్కడ ఉన్న పసుపు, కుంకుమ, విభూది ఈ మూడింట్లో ఏదో ఒకదాన్ని తాకు తల్లి. నీ వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారు, వారి గురించి నువ్వు ఏమి తెలుసుకోవాలి అని అనుకుంటున్నావో, ఇప్పుడు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వారు మంచివారా కాదా, అలాగే నీ జీవితంలో అదృష్టం తెచ్చిపెట్టబోయే వ్యక్తి ఎవరు అని, ఎవరు నీ జీవితంలో ఉంటే కనుక లాభం, ఎవరు నీతో ఉంటే కనుక నష్టం అనేది ఈరోజు అయితే నీకు వారి గురించి ప్రతి ఒక్క విషయము కూడా చెప్తానమ్మా. ఎవరి వల్ల కూడా నీ జీవితం మారబోతుంది, ఎవరి రాకతో నువ్వు కష్టాల్లో పడబోతున్నావు అనేది కూడా చెబుతాను. జాగ్రత్తగా విను బిడ్డ. ఎందుకు అని అంటే కనుక వీరి రాక మీదనే నీ జీవితం అనేది ఆధారపడి ఉంది తల్లి. కనుక నా యొక్క ప్రతి ఈ మాటను జాగ్రత్తగా విన్నావు అంటే కనుక ఈరోజు అమ్మవారు అయితే చెప్పబోతున్నది, అమ్మవారి మాటల వెనుక ఉన్న అర్థం ఏమిటి అనేది తెలుసుకునే ముందు మనకు తెలిసినటువంటి ఒక విషయాన్ని నాకు చాలామంది ఫోన్ చేసి కామెంట్ రూపంలో తెలియజేసిన విషయాన్ని మీతో ఇక్కడ పంచుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్. ఏంటి అంటే, అక్క నువ్వు చెప్పే సందేశాలు, అమ్మవారి సందేశాలు, అమ్మవారి చెప్తున్న సందేశాలు అనేవి అసలు మాకు ఎంతగానో మాకు కనెక్ట్ అవుతున్నాయి. సాక్షాత్తు అమ్మవారే వచ్చి మాకు చెబుతూ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది అక్క. ఎలాంటి సమస్య అయినా కూడా పర్మనెంట్ సొల్యూషన్ అనేది మాకు చక్కగా అమ్మవారు తెలియజేస్తూ ఉన్నారు. మాకు ఎంతగానో సంతోషంగా ఉందక్క. మీరు ఎప్పుడు కూడా ఇలాగే మాకు అమ్మవారి సందేశాలను మాకు వినిపిస్తూ ఉండాలని మేము కోరుకుంటూ ఉన్నాము అని చెప్పి. ఖచ్చితంగానండి, నేను కూడా మీ గురించి అందరి గురించి కూడా అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు తప్పకుండా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా, నాకు అది పెళ్ళి అవ్వచ్చు, ఇంట్లో ఏదైనా సమస్యలు కానీ, విదేశాలకు వెళ్ళాలి పిల్లలు అని కానీ, లేదంటే ఎటువంటి సమస్యలైనా కూడా నాతో కామెంట్లు షేర్ చేయండి. నేను ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి చెప్తాను. మీరు కూడా ఖచ్చితంగా నా గురించి ప్రేయర్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు మంచి జరగాలి అని చెప్పి ఆ రోజు అనేది మీకు తప్పకుండా అమ్మవారు మీకు ఇస్తారండి ఖచ్చితంగా. ఈరోజు అమ్మవారు, బిడ్డ ఈరోజు నువ్వు ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో వారు ఎటువంటి వారు, వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం నీ గురించి వాళ్ళు ఏమి ఆలోచిస్తున్నారు అనే విషయం గురించి అయితే ఈరోజు నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా బిడ్డ. నువ్వు ఒక్కసారి ఒకరి గురించి అయినా తెలుసుకోవచ్చు, లేదా ముగ్గురు గురించి అయినా తెలుసుకోవచ్చు. కానీ బిడ్డ, నేనైతే నీ మనసులో ఏ సందేహాలు, అనుమానాలు, కోరికలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా సమాధానం ఈరోజు నేను చెప్తానమ్మా. ముందు పసుపు తాకుతున్నావు కదా నా బిడ్డ, ఎవరైతే ఉన్నారో వారి కోసం ముందుగా చెప్తూ ఉన్నాను. పసుపు తాకిన నువ్వు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలి అని అనుకుంటున్నావో వారి ఆలోచనలు అయితే పూర్తిగా మారిపోయాయి. ముందు అయితే వారి ఆలోచనలు ఒకలాగా ఉండేవి, కానీ ఇప్పుడైతే వారి ఆలోచనలు పూర్తిగా మారిపోయాయి. ఆ వ్యక్తి ప్రస్తుతం ఇప్పుడు మీతో మాట్లాడుకోబోయి ఉండవచ్చు, కానీ వారి కోపాన్ని మీపై చూపిస్తూ ఉన్నారు. కానీ వారి మనసులో ఇలా అయితే కోరుకుంటూ ఉన్నారు తల్లి, నువ్వు వారికి నచ్చినట్లు ఉండాలి అని, వారు చెప్పినట్లు వినాలి అని, నువ్వు ప్రతిదీ కూడా నీకు నచ్చినట్లుగానే చేస్తున్నావు అని, నువ్వు చాలా విషయాలు వారి వద్ద నుండి దాచిపెడుతున్నావని వారు అనుకుంటూ ఉన్నారమ్మా బిడ్డ. కానీ ఇప్పుడు ఈ సమయంలో వారు అనుకుంటూ ఉన్నారు, వారు నిన్ను అపార్థం చేసుకున్నాను అని, నువ్వు వారి దగ్గర నుంచి ప్రతిదీ కూడా దాచిపెడుతున్నావని ఇదివరకు బాధపడేవారు. కానీ ఇప్పుడు నువ్వు ఏదైతే దారిలో వెళ్తున్నావో అది సరి అయినదే అని వారు, నువ్వు మంచిగా ఇష్టంతో ఏదైనా సరే చేస్తూ ఉన్నావో అవన్నీ కూడా వారికి సరి అయినవి అని
ఇప్పుడైతే వారికి అర్థమైంది. అది అనిపిస్తుంది కూడా, నువ్వు చాలా మంచి వ్యక్తివి అని అనుకుంటూ ఉన్నారమ్మా. ఇలాంటి మంచి వ్యక్తిని చాలా సమయాల్లో ఒంటరిగా వదిలేశానని బాధపడుతున్నారు కూడా. మళ్ళీ ఎలాగైనా సరే నిన్ను కలవాలని అనుకుంటూ ఉన్నారు. వారు నీతో మాట్లాడకపోయినట్లయితే తొందరగానే వారు నీతో మాట్లాడాలని అనుకుంటూ ఉన్నారు. బిడ్డా, ఎప్పుడైనా సరే మనం మనకు ఉన్న పరిధిని బట్టి మనం వాళ్ళని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నామో మనం ఉన్నప్పుడు వాళ్ళకి తెలియలేదు, కానీ నువ్వు వారిని చాలా ప్రేమించావు అని, చాలా అంటే చాలా విషయాలు వారికి సహాయకరంగా ఉన్నావని వారు ఇప్పుడు నిన్ను ఒక అద్భుతమైన వ్యక్తిగా తలుస్తూ ఉన్నారు బిడ్డ. నువ్వే వారి జీవితం అని వారు అనుకుంటూ ఉన్నారమ్మా. ఈ సమయంలో నువ్వు చాలా బాధ దుఃఖంలో ఉన్నావని వారు అనుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో నిన్ను నువ్వు ఒంటరిదాన్ని అని అనుకుంటున్నావని కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా మనసుతో ఆలోచిస్తావని అనుకుంటారు. ఇది వరకు అయితే వారు నీ గురించి అన్నీ తప్పుగానే అర్థం చేసుకున్నారు, ఆలోచించారు. కానీ ఇప్పుడు వారి ఆలోచనలు మొత్తం కూడా మారిపోయాయమ్మా. నీకోసం అయితే చాలా మంచిగా ఆలోచిస్తూ ఉన్నారు. వారిలో ఎంత మార్పు వచ్చింది అనేది నువ్వు రాబోయే రోజుల్లో అయితే ఖచ్చితంగా తప్పకుండా చూస్తావు తల్లి. ఇక రెండవదిగా, నువ్వు కుంకుమను తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ కోసం నువ్వు ఎవరి గురించి అయితే కోరుకుంటూ ఉన్నావో, ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో, ఎవరి గురించి అయితే నువ్వు తెలుసుకోవాలి అని అనుకుంటున్నావో వారు ఎలాంటి వారు, ఇప్పుడు నీ గురించి ఏమి ఆలోచిస్తున్నారో చెప్తాను, జాగ్రత్తగా విను బిడ్డ అనేసి అమ్మవారు అయితే ఈరోజు అంటూ ఉన్నారండి. బిడ్డ, వారైతే ఏమని అనుకుంటున్నారు అంటే, తల్లి నువ్వు జనాలకు సేవ చేస్తావు అని, ఎవరైతే నీకు ప్రియమైన వారో ఇష్టమైన వారు ఉంటారో అలాంటి వాళ్లకు నువ్వు ప్రేమను ఇస్తావు అని, అలాగే మీకు ప్రేమను పంచని వాళ్లకు కూడా నువ్వైతే ప్రేమనే పంచుతూ ఉంటావని, అందరికీ కూడా గౌరవాన్ని ఇస్తావు అని, దానాలు ఎక్కువగా చేస్తావు కదా అని, పనికి రాని చోట కూడా నువ్వు ధనాన్ని ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటావు అని, నీ మనసు అయితే చాలా విశాలమైనది అని, ప్రతి విషయంలోనూ కూడా నువ్వు సంతోషంగా ఉంటావు, అత్యాశలకు వెళ్ళవు అని, అలాగే నిన్ను ఒక మంచి వ్యక్తిగా, అలాగే మనసున్న వ్యక్తిగా, అలాగే ధనవంతులుగా నిన్ను అయితే చూస్తూ ఉన్నారు. బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావు అని, నీకు దేనికి కూడా ఎలాంటి లోటు కూడా లేదు అని, నువ్వు ఎదుటి వాళ్ళను చూసి కడుపు కుళ్ళుకోవు, ఎప్పుడు కూడా కడుపు మంట పెట్టుకోవు, నీవు ఈర్ష్య అసూయలు నీ మనసులో కూడా లేవు అని, ఎవరైనా సరే నీ మనసును బాధ పెట్టినా కూడా నువ్వు వారిని క్షమించేస్తావు అని, ప్రతి దానిపైన కూడా నమ్మకాన్ని ఉంచుతావు అని, రాబోయే కాలం ఎప్పుడు మంచిగానే ఉంటుంది, నా భవిష్యత్తు ఎప్పుడూ కూడా అద్భుతంగానే ఉంటుంది అని నువ్వైతే విశ్వాసంతో నమ్మకంతో ఎప్పుడు ఉంటావు అని, ఏమి జరిగిందంతా కూడా మన మంచికే అని అనుకుంటావు అని ముందుకు వెళ్తావు అని, నిన్ను ఒక రాజు లేక ఒక రాణిలాగా వారైతే చూస్తూ ఉన్నారమ్మా. నీ మనసు ఆలోచనల బుద్ధి ఎప్పుడూ కూడా మంచిగానే ఆలోచిస్తాయి, మంచిగానే ఉంటాయి అని వారైతే ఈ సమయంలో నీ గురించి అనుకుంటూ ఉన్నారు తల్లి. నీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ లేవు అని వారు నిన్ను అయితే ఒక ఆత్మబంధువుగా నీ గురించి అయితే అనుకుంటూ ఉన్నారు. ఒక మంచి స్నేహితుడిగా, మంచి స్నేహితురాలుగా అని నీ గురించి అయితే అనుకుంటూ ఉన్నారు తల్లి. వారు ప్రతి ఒక్క విషయాన్ని నీతో పంచుకోవాలని నీ పైన చాలా విశ్వాసంతో అయితే ఉన్నారు తల్లి. నువ్వు ఏ పని చేసినా కూడా చాలా శ్రద్ధ పెట్టి చేస్తూ ఉంటావని, ఇంట్లో పని చేస్తున్నా బయట పని చేస్తున్నా ఏ పనిలో అయినా సరే నువ్వు పర్ఫెక్ట్ అని వారు అనుకుంటూ ఉన్నారు తల్లి. బిడ్డ, ఇంకా ఎందుకు మునుపు ఎప్పుడూ కూడా నీలాంటి వ్యక్తిని ఎక్కడా నేను చూడలేదు ఎప్పుడు కూడా అని వారైతే నీ గురించి అనుకుంటూ ఉన్నారమ్మా. వారు ఇంకా ఇలా అనుకుంటూ ఉన్నారు, చాలా కష్టపడే మనస్తత్వం నీది అని. నీ మనసు ఎలా చెబితే అలా నడుచుకుంటావు, అంతేగాని ఎవరో ఏదో చెప్పారని నీ మనసును నువ్వు అసలు మార్చుకోవు అని కూడా అనుకుంటూ ఉన్నారు. ఒక తల్లి తన పిల్లలను ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటుందో అంతకంటే ఇంకా జాగ్రత్తగా
నువ్వు చూసుకుంటావని చెప్పి, ప్రేమిస్తావని, ప్రేమించే వాళ్ళని, నీ దగ్గర ఉన్న వాళ్ళని, నీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా నువ్వు చూసుకుంటూ ఉంటావని వారైతే అనుకుంటున్నారు బిడ్డ. ఇప్పుడు మూడవది విభూది. ఎవరైతే విభూదిని తాకి నా బిడ్డ ఉన్నారో ఆ బిడ్డ ఎవరి గురించి అడగబోతుంది, ఏమి అడగబోతుంది, ఎవరి కోసం కోరుకుంటుంది, ఈ విభూది తాకిన నా బిడ్డ గురించి ఎదుటివారు ఏమనుకుంటున్నారు, ఇప్పుడు వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది నేను చెప్తాను, జాగ్రత్తగా విను తల్లి అని చెప్పేసి అమ్మవారు అయితే ఈరోజు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. నువ్వు చాలా ధనవంతురాలివి అని, చాలా ధనాన్ని సంపాదించావు అని, గౌరవ మర్యాదలకు నీ దగ్గర ఎటువంటి లోటు లేదు అని వారైతే అనుకుంటున్నారు బిడ్డ. నువ్వు ఏదో ఒక విషయం గురించి ఎదురు చూస్తున్నావని కూడా వారు అనుకుంటున్నారు. మంచి స్నేహితులుగా ఎవరినైనా మార్చుకోగలవు అని కూడా అనుకుంటూ ఉన్నారు. నువ్వు భగవంతుడికి చాలా ప్రియమైన బిడ్డవు అని, నీ కనకదుర్గమ్మ తల్లి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుంది అని కూడా ఎదుటి వాళ్ళు అయితే నీ గురించి అనుకుంటూ ఉన్నారమ్మా. నువ్వు కోరిన కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరుతుంది అని, నెరవేర్చుకునేలా నువ్వే ప్రయత్నిస్తావు అని కూడా ఒక గట్టి నమ్మకం అయితే నీ మీద వారికి ఉంది. వారు నిన్ను తన ఆత్మబంధువుగా అనుకుంటూ ఉన్నారు. నీ జీవితంలో నీకు చాలామంది శత్రువులు అయితే ఉన్నారు. నీకు ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ కూడా నిన్ను నువ్వు బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తూ ఉంటావు, వెళ్ళగలవు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేస్తావు, వేసి నిలబడతావు అన్న నమ్మకం అయితే నీ మీద వాళ్ళకైతే ఉంది తల్లి. నువ్వు చాలా పాజిటివ్ ఎనర్జీగా ఉంటావని వారు అనుకుంటూ ఉన్నారు. నువ్వు ఎవరినో ఇష్టపడ్డావు కానీ నిన్ను మోసం చేసిపోయారని, నువ్వు ఈ విషయం మనసులోనే తలచుకుని బాధపడుతూ ఉంటావు అని కూడా, నువ్వు అందరికీ కూడా మంచి చేస్తూ ఉంటావు అయితే కానీ జనాలు నీకు ఎప్పుడు కూడా మంచి చేయటం లేదు అనే బాధ నీలో ఉండిపోయి నువ్వు కొంచెం మొండిదానిలాగా ఉంటావని, నీలో కొంచెం మొండితనం ఎక్కువగా ఉంటుందని వారైతే అనుకుంటూ ఉన్నారు తల్లి. నీది కష్టపడే మనస్తత్వం, నువ్వు ధనవంతురాలివి కూడా, నీకు సమస్యలు ఎక్కువగా ఉంటాయి, నీ వాళ్ళే నీకు శత్రువులుగా మారిపోతున్నారు. అయినా కూడా నిన్ను నువ్వు నిలదొక్కుని ఎదుటి వారిని ఎదుర్కొనే అంత గుండె నిబ్బరము, గుండె ధైర్యము నీకైతే ఉంది అని వారు నీ గురించి అనుకుంటున్నారు తల్లి. ఈరోజు అమ్మవారు అయితే ఇక్కడ పసుపు, కుంకుమ, విభూది తాకిన వారి గురించి, వారు కోరుకునే వ్యక్తుల గురించి ఏమనుకుంటున్నారు ఏంటి అనేది ప్రతి ఒక్క విషయం అయితే ఈరోజు అమ్మవారు చెప్పారు కదా ఫ్రెండ్స్. మరి ఇందులోని ఏ ఒక్కటి ఎవరికి కనెక్ట్ అయ్యిందో ఆ కామెంట్ సెక్షన్లో అయితే మీరు తెలియజేయండి. అమ్మవారి మాటలు మీకు గొప్ప ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగించినాయి కదూ. ఈ సందేశం, అమ్మవారి సందేశం అత్యద్భుతంగా మీకు కనెక్ట్ అయ్యింది కదూ, మీకు నచ్చింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే వీడియోకి చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి, మెంబర్స్కి అందరికీ కూడా అమ్మవారి బిడ్డలకు కూడా మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. మొదటిసారిగా ఎవరైనా కనుక మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు మంచిగా గొప్ప గొప్ప సందేశాలు అమ్మవారు ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా మీరందరూ కూడా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.